శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 8వ తేదీ జనవరి 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అద్భుతమైన కాలం కొనసాగుతోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అద్భుతమైన కాలం. వారికి గురుగారు ద్వితీయంలో ఉన్నారు, శనిగారు లాభంలో ఉన్నారు, కేతువు షష్ఠ స్థానంలో ఉన్నారు. ఇంతకన్నా అద్భుతమైన గ్రహస్థితులు ఎప్పుడుంటాయి? చాలా చాలా అద్భుతమైన కాలం. వీరి యొక్క సంకల్ప బలం సిద్ధిస్తోంది. ప్రయోజనాల మీద ప్రయోజనాలు అందుకుంటున్నారు, ధనము మీద ధనం అందుకుంటున్నారు, విజయాల మీద విజయాలు అందుకుంటున్నారు, అనుకూల స్థాన చలనం ఉండి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు, మాట వల్ల లాభము, స్త్రీల వల్ల లాభము, అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత చాలా సంతృప్తికర జీవితంతో ఉన్నారు వీరు. ఈరోజు వీటన్నిటికీ తోడు మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడము, ప్రశంసలు పొందడము, భార్యాభర్తల మధ్య అనుకూలత, వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరికి రావడము, అలాగే కళాకారులకి చాలా బాగుండడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కోరుకున్న ధనం చేతికి అందుతోంది, కోరుకున్న విజయాలన్నీ వచ్చేసాయి వీరికి. ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు, విజయాన్ని అందుకుంటారు, మనస్సు సంతృప్తిగా ఉంటారు. ఇంకా ఇంతకన్నా ఏమి కావాలండి? ఇంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు నవగ్రహాలకి ఇష్టదేవతారాధన చేయడానికి వీరు వెనకాడకుండా చెయ్యాలి. ఇక అన్ని రకాల లబ్ధి కలిగేటటువంటి పరిస్థితులే ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్న సూచన కూడా తెలియజేస్తూ ఉన్నాను. మానసికమైనటువంటి ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఒత్తిడిని జయించాలి అంటే యోగా చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాల ఈరోజు కలిసి వచ్చే కాలం అనే తెలియజెప్పచ్చు. అయితే కొంచెం మానసికమైనటువంటి వేదనలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూనే పూర్తి వ్యతిరేకతలు తగ్గిపోయాయా అంటే అంతగా తగ్గలేదు, కానీ కొంచెం పర్వాలేదు, పూర్వం కన్నా ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి అనుకునేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. చక్కటి పేరు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల రీత్యా కూడా చాలా చాలా లబ్ధి కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతృప్తికరమైన అంశాలే ఉంటాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. స్థాయి పెరుగుతోంది, సంఘంలో మీ పరపతి పెరుగుతోంది, మీ మాటకి విలువ పెరుగుతోంది. క్రమశిక్షణాయుతమైనటువంటి మీ జీవితం వల్ల అనేక రకాలుగా ఆత్మసంతృప్తి కలుగుతోంది. వివాహాది శుభకార్యాలు దగ్గరవడమే కాదు, మీరు దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల పట్ల ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి అంశము. సన్మాన సత్కారాలను అందుకుంటున్నారు. అనేక విధాల ఆనందం సమకూరుతూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. మీ సంకల్ప సిద్ధి కలుగుతూ ఉన్న కారణం చేత, పనులలో విజయం కలుగుతూ ఉన్న కారణం చేత కొత్త కొత్త ప్రణాళికలు వేసి కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా సన్నద్ధులవుతారు. ఈ క్రమంలోనే ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింతగా మీ కార్యసాధన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే. అయితే ఏదో గుడ్డి కన్నా మెల్లమేలు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. గుడ్డితనం అంటే అస్సలు కనిపించకపోవడం, మెల్లతనం అంటే కాస్త పక్కకైనా కనిపించడం. అసలు లేని దానికన్నా కొంచెమైనా కనిపిస్తూ ఉంటే మేలే కదా. అటువంటి స్థితే ఇప్పుడు అసలు ఎంతో కృషి చెయ్యాలి, గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది అని చెప్తూ ఉన్న దానికన్నా 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది, అది కూడా ముఖ్యమైనటువంటి స్థానాలలోనే అని చెప్పడం మేలు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. లాభస్థానంలో చంద్రుడు కానీ, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు కానీ అమితమైనటువంటి లాభాలను ఇస్తున్నారు. ఒక విధంగా పిత్రార్జితాలు మెరుగుపడతాయి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అంటే ధనలాభాల విషయంలో చాలా చాలా లబ్ధి కలుగుతోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబం పట్ల పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. సంతానం పట్ల బాధ్యత వహించవలసి ఉంటుంది. ఓర్పు కలిగి ఉండాలి.
అలాగే సహాయ సహకారాలు బంధువర్గ రీత్యా గాని, అన్నదమ్ముల రీత్యా గాని కాస్త తగ్గేటట్టుగా కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా మీరే మీ మాతృవర్గం వారిని ఆప్యాయత, ఆదరణగా కలుపుకోవాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక రుణభారాల విషయంలో అంత అనుకూలంగా లేదు. కొంచెం ధనం మీకెక్కువ ఖర్చవ్వడము, కొత్తగా ఏదైనా రుణము తీసుకోవాలంటే అంత అనుకూలించని పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా అలాగే ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా అంతగా అనుకూలించబోవడం లేదు. అలాగే ఉద్యోగరీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్థానచలనం సూచితమవుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా మానసిక శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అత్యద్భుతమైనటువంటి కాలం. 1 కాదు, 2 కాదు, 6 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే అది మామూలు విషయం కాదు. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనస్సంకల్పం సిద్ధిస్తుంది. కోరుకున్న రుణాలు దొరుకుతాయి. రుణాలు అప్పు తీరాలన్నా కూడా రుణాలు అప్పు తీరిపోతాయి. సువర్ణాభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాలకి కూడా చాలా చాలా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయ అవకాశాలను చూస్తారు. ప్రణాళికాబద్ధమైనటువంటి మీ జీవితం ఒక మలుపు తిరిగే విధంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో చాలా ఉన్నతి కలిగే విధంగా గ్రహస్థితులు పూర్తిగా అనుకూల స్థితిలో పయనిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉత్తమమైన స్థితికి వెళ్తారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఉద్యోగంలో కూడా చాలా చక్కటి ప్రమోషన్స్ ఉన్నాయి. మీకు మీ వ్యక్తిత్వం మీకు చాలా చక్కగా ఇనమడిస్తోంది. అయితే కోర్టు వ్యవహారాలలో కానీ, ప్రేమ వ్యవహారాలలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడిప్పుడే అవి మీకు అనుకూలించేటటువంటి ప్రసక్తి కనిపించడం లేదు. ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి పరిస్థితి, పూర్వం కన్నా చాలా మేలైనటువంటి ఆర్థిక పరిస్థితి ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అష్టమ స్థానంలో శనిగారి సంచార దోష విశేషం చేత కొన్ని పనులలో మందకొడితనం ఉండొచ్చు. అయితే మీరు యోగా చేసి మీ మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇంకా పెంపొందించుకొని అద్భుతమైన ప్రణాళికలు వేసి మీరు ఈ మందకొడితనాన్ని పోగొట్టుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ మీకు అనుకూలతే. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసికమైనటువంటి సంతోషం చాలా బాగా పెరుగుతోంది. ఆర్థికాభివృద్ధి ఉంది. ధన సంపాదన ఒక స్థాయిలో పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. అన్ని విధాల ఆనందం కలిగించేటటువంటి అంశాలే ఈరోజు మీకు ఉన్నాయి. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెతని గుర్తు చేసుకునేటటువంటి రోజు అని చెప్పి తెలియజెప్పచ్చు. మీరు కృషి చేస్తూ వెళ్ళాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి మీ జీవితము మీకు చాలా చక్కటి క్రమశిక్షణనిచ్చింది. అలాగే ఒక నీతి నిజాయితీనిచ్చింది. ఒక ముక్కుసూటి వ్యవహారాన్ని ఇచ్చింది. ఏ పరిస్థితులనైనా మనోబలంతో, ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని సాహసోపేతంగమైన నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధించాలని నేర్పించింది. ఇప్పుడు అవే మీకు పరీక్షా కాలం అవుతోంది. మళ్ళీ ఇవన్నీ ఇలాగ ప్రవర్తించుకొని విజయాన్ని సాధించవలసినటువంటి కాలం. కాబట్టి మనోనిబ్బరంతో ఉండండి, సంయమనంతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, కృషి చెయ్యండి, ప్రయత్నాలు చెయ్యండి, ఆలోచన ఎక్కువగా చెయ్యండి. ప్రతి మనిషితోనూ సహకారం చాలా ముఖ్యం. కాబట్టి మీరు వారికి సహకరించండి, వారు మీకు సహకరించేలాగా చూసుకోండి. తీసుకునేటటువంటి ఆహారంలో చాలా జాగ్రత్తగా అది మన శరీరానికి సరిపడుతుందా లేదా అనేది చూసి తీసుకోండి. ఆహారం విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. గృహము విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయాల్లో కానీ, కోర్టు విషయాలలో కానీ, అలాగే సంతాన విషయంలో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్ పట్ల కానీ, భార్యాభర్తల రిలేషన్ పట్ల కానీ, తల్లిదండ్రుల వ్యవహార శైలి పట్ల కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి. ఓర్పు 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 ఇదే మంత్రాన్ని జపించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవధాన్యాల యొక్క పరిమాణం కొంచెం తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి రోజులే జరుగుతూ ఉన్నాయి. శుభ పరిణామాలు ఉన్నాయి.
దైవ ఆశీస్సులున్నాయి. ఏది కోరుకుంటే ఆ వస్తువు లభిస్తుంది, ఆ ధనము మీకు లబ్ధి చెందుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాహనాల పరంగా లబ్ధి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. సంతానం పట్ల చాలా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. సంతానం పట్ల మీకు అభివృద్ధే కనిపిస్తుంది, కానీ ఓర్పుతో కూడి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు క్షేమం కలిగించేటటువంటి అంశాలు, కీర్తి ప్రతిష్టలు కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే మాతృవర్గ రీత్యా పితృవర్గ రీత్యా కూడా బాగుంటుందో, ఇక ఆ వ్యక్తికి చాలా చాలా సుఖ సంతోషాలు ఉంటాయి. అమ్మ నాన్నల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయంటే ఆ భగవంతుని యొక్క సహాయ సహకారాలు ఉన్నట్టే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కగా ఉంది ఈరోజు గ్రహస్థితి. అనుకూలమైనటువంటి ఫలితాలు, శత్రువులు మిత్రులుగా మారేటటువంటి రోజు. ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే తీరి ఆరోగ్యవంతులు అవుతారు. ఎంత రుణము కావాలంటే అంత రుణం దొరుకుతుంది. మీరు పాత రుణాలను కూడా తీర్చివేయగలుగుతారు. అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీ జన్మజాతకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు అవి మీకు అనుకూలంగా ఉన్నాయి అంటే మీరు పెట్టచ్చు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దైవ కార్యాలు చేస్తారు, మరింతగా భక్తి పెరుగుతుంది, పుణ్యక్షేత్రాల సందర్శన చేసి వస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఇందుకు గాను ప్రతి మనిషికి సహాయకారిగా ఉండాలి, మనకి చేతనైనంత వరకు ఒకరికి హెల్ప్ చేసే విధంగానే ఉండాలి అని కోరుకుంటారు. క్షేమం నిమిత్తం మీరు చేసేటటువంటి ఏ పనులైనా కానీ మీకు సత్వరమైనటువంటి ఫలితాన్ని తెచ్చిస్తాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ధనానికి ఇబ్బంది లేకుండా ధనాదాయం పెరుగుతోంది. భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా ప్రశాంతత ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అత్యద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ బాగుంది. అలాగే తోటి వ్యాపారస్తుల సహాయ సహకారాలు బాగున్నాయి. భాగస్వాముల మధ్య ఐకమత్యం బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొనేది కనిపిస్తోంది. అలాగే శుభవార్త శ్రవణం ఉన్నది. అనేక విధాలుగా మీ బలము వృద్ధి చెందుతోంది, మనస్సంకల్పం వృద్ధి చెందుతోంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతూ ఉన్నారు. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది. సంతాన రీత్యా కూడా కాస్త మంచి కాలం వచ్చిందా అన్నట్టుగా ఉంది. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి కాలం కనిపిస్తోంది. ధనానికి ఇబ్బంది లేకుండా మీకు ఏ పని అయితే మీరు ప్రారంభిస్తున్నారో దానికి తగినటువంటి ధనము మీకు సమకూరుతోంది. ధనము రీత్యా కూడా ఎక్కడ చింత లేదు. దాన ధర్మాల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. ఏదైనా ట్రేడింగ్లో కానీ, లేదా షేర్లలో కానీ, లేదా లాటరీస్లో కానీ ధనము వెచ్చించాలి అనుకుంటే మీకు అవి కలిసి వచ్చే అంశం అని మీకు పూర్వమే తెలిసి ఉన్నట్లయితేనే మీరు వాటి మీద ధనాన్ని వెచ్చించండి, లేకపోతే పెట్టవద్దు. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవేల్పుని ఆరాధించడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది, మరింతగా అభివృద్ధి ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. లాభాల బాటలో ఉన్నారు వీరు. ఏ కార్యక్రమాలు తలబెట్టినా అవి ఉత్సాహవంతంగా చేయగలుగుతున్నారు. చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటే కూడా చాలా సంతృప్తితో వ్యవహరిస్తూ ఉన్నారు. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సమిష్టి కృషి బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొంత అసంతృప్తి తగ్గిపోయి కాస్త సంతృప్తి కలిగించే కాలం ప్రారంభమైంది. రుణాల రీత్యా అనేక రకాలుగా రుణాలు కలుగుతున్నాయి, దొరుకుతున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. ఇక ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు మీరు. తండ్రి గారి విషయంలో లేదా పితృవర్గ విషయంలో కొన్ని అనుకూలతలు మీరు చేయవలసి వస్తుంది. వారికి ఏ సహాయ సహకారాలు కావాలి అన్నా కూడా మీరు సంతృప్తికరంగా చెయ్యండి. ఇది మీకు మంచి ఆశీస్సులు అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని గారి సంచారం కూడా ఉన్న కారణం చేత మాతృవర్గానికి పితృవర్గానికి సేవ చేయడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి ఏర్పడుతుంది ముందర. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. సంతానము కావాలి అని కోరుకునే వారికి ఇప్పుడే అంతగా సంతానం ఉంటారు అనేటటువంటి శుభవార్త వినే
స్థితులు కనిపించడం లేదు, ఇంకా కొన్నాళ్ళు వాయిదా వేయండి. గృహంలో చక్కటి ఐకమత్యం ఉంటూ ఉంటుంది. అయితే ఈ ఐకమత్యం అనేది మీకు ఆస్తులు పంచుకునేటప్పుడు ఆ ఐకమత్యం అక్కడ పనికి రావట్ల. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అలాగే ఉన్నాయి. విడిగా బాగుంటారు, కానీ ఆస్తులు పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, ఆస్తుల పంపకం విషయంలో కానీ, వాహనాల రీత్యా ప్రయాణాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుని యొక్క సప్తమ స్థాన దృష్టి విశేషం చేత సాక్షాత్తు ఆ గురువు గారి యొక్క ఆశీస్సులే ఉన్నాయి కాబట్టి భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయి అని భావిస్తూ ముందరికి వెళ్ళండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కొనసాగుతూ ఉన్న కారణం చేత మీరు కృషిని మానకుండా చెయ్యండి. భగవంతుడు మీకు ఇప్పుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే మీ సంకల్ప బలం సిద్ధింపజేసేటటువంటి వరాన్ని ఇచ్చారు. అందువల్ల మీరు ఏ పని కావాలి అని గట్టి సంకల్పం చేసుకుని ఆ పనిని ప్రయత్నపూర్వకంగా ప్రారంభించి ఆ కృషిని కొనసాగించుకుంటూ వెళ్తారో తప్పనిసరిగా మీకు విజయ అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మీ మనోబలం బాగా పెరుగుతోంది. ఈ కారణాల వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఓర్పుతో ఉండవలసిన అంశాలు కూడా చాలా ఉన్న కారణం చేత ఓర్పు కూడా చాలా ప్రధానము. ఎవరితోనూ మాట రూపంలో కానీ, ధనము రూపంలో కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ఎక్కువ తక్కువ మాట కూడా మాట్లాడకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీ మీద నింద పడేటటువంటి కాలముగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రహస్థితుల యొక్క అనుకూలత లేనప్పుడు, ప్రతికూలత మాత్రమే ఉన్నప్పుడు అది మనము తాడు పట్టుకున్న పాము అవుతుంది అని చెప్తారు. అలాంటి పరిస్థితే. మీరు మంచి మాట మాట్లాడినా కూడా అది అవతల వాళ్ళని ఏదో తక్కువ చేసేసినట్టుగా భావిస్తారు. మీరు ఏదైనా ధనం గురించి మాట్లాడినా కూడా మీరేదో అడుగుతున్నట్టుగా, మీ దగ్గర లేనట్టుగా ఎదుటి వాళ్ళు భావించేస్తారు. అంటే మిస్కమ్యూనికేషన్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ 2 విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఇంకా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం లేదు. ఈ విధంగా కూడా ఓర్పు కలిగి ఉండాలి. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయిపోతున్నాయని అసహన పడద్దు, సహనంతో ఉండండి. అతి త్వరలోనే మీకు శుభకార్యాలు కుదురుతాయి. ఇక ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితం విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. మౌనాన్ని విడవకుండా మౌనంతో మీ కార్యదీక్షని ముందరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అననుకూలతల వల్ల కొంచెం మీరు ఇంకా కొంచెం కృషి చెయ్యాలి అనేటటువంటి కాలం వచ్చింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గృహంలో ఐకమత్యం ఉంటూనే, సమిష్టి కృషి ఉంటూనే కొన్ని భావావేశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. మాట తీరుని చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. ఇది కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండండి, పితృవర్గ రీత్యా కూడా ఓర్పుగా ఉండండి. సంతాన రీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ధన ఆదాయం చాలా బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకున్న ధనం లభిస్తుంది. మంత్రోపాసనని ఇంకా కొంచెం ఎక్కువగా ఉపాసన చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు మంత్రాన్ని తీసుకున్నారు అంటేనే మీరు ఉపాసకులు అవుతున్నారు. మీకు ఎటువంటి బాధలు ఉండవు. ఎందువల్ల అంటే ఒక మంత్రాన్ని మనం తీసుకుని ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఉన్నామంటే ఆ మంత్ర అధిదేవత ఎవరో వారే చూసుకుంటారు మన యొక్క కష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ. ఇక మనం ఇంత మంత్రం చేసుకుంటున్నాం కదా, మనకి ఇంకా బాధలేంటి అనే ఆలోచన రాకూడదు మీకు. ఇక ఆ మంత్రాది దేవతే మిమ్మల్ని నడిపించుకుంటూ వెళ్తారు. ఇక గ్రహాల యొక్క అననుకూలత గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు, ప్రతికూలత గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. గ్రహాలు ఎలా ఉన్నా సరే నేను నమ్మినటువంటి నా దైవమే నన్ను ముందరికి తీసుకొని వెళ్తారు అనేటటువంటి ఒక దృఢమైన ఆలోచనతో మీరు ముందరికి వెళ్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను.
వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో గానీ, అన్నదమ్ముల రీత్యా గానీ, గృహంలో గానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గానీ, స్నేహితుల రీత్యా గానీ, భార్యాభర్తల రీత్యా గానీ, ఎవ్వరి రూపకంగా అయినా మీరు అనుకూలంగా ఉండాలి. ఆ పరిస్థితులు మనకు అనుకూలం అవ్వాలి అంటే ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత మీకు ఎటువంటి ఈతి బాధలు ఉండబోవు. ఇది చెప్పదగినటువంటి సూచన. భిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి అని చెప్తున్నాను. కొన్ని విషయాలలో కృషి చేయాలి అని చెప్తున్నాను. కొన్ని విషయాలలో మీకు అదృష్టం ఉంది అని చెప్తున్నాను. అంటే ఈ విభిన్నమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చెప్పినవి చెప్పినట్టుగా అనుకరించుకుంటూ వెళ్ళండి. మీకు అద్భుతమైన కాలమే అవుతుంది ఇది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. రాహు గారి బలము లేదు, కేతువు గారి బలము లేదు, అలాగే గురు బలము లేదు, శని గారి బలము లేదు. అయినప్పటికీ రవి బుధుల బలం గాని, కుజుడి బలం గాని, శుక్రుని బలం గాని, చంద్రుని బలం గాని చాలా చాలా బాగున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా మీకు ఉన్నతి ఉన్నది. అలాగే రుణాలకి సంబంధించినటువంటి భారం తగ్గిపోతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఎవరైనా స్వగృహ నిర్మాణం చేపట్టి ఉన్నట్లయితే దానిలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి మీకు. కానీ ఇప్పుడు కొంచెం మంచి కాలం వచ్చిందా అన్నట్టుగా ఆ గృహానికి సంబంధించిన పనులన్నీ కూడా ముందరికి వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. గృహంలో కూడా ఐకమత్యం కాస్త తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, లాభాలు పెరుగుతున్నాయి. లాభాల బాటలోనే ఉన్నారు మీరు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ యొక్క మానసిక వేదనని ఇప్పటి వరకు ఎంత వేదన అనుభవించారో వాటన్నిటిని తగ్గించేస్తూ నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. ఒకవేళ మీరు ఈ మధ్యకాలంలోనే చేసి ఉన్నట్లయితే ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. ఇంతవరకు చెయ్యని వాళ్ళు, ఒక 4 నెలల క్రితం తైలాభిషేకం చేసిన వాళ్ళు ఇప్పుడు మరి ఒకసారి చేయించండి. మరింతగా గ్రహ అనుకూలత మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మనశ్శాంతి ఉంటుంది అని కూడా తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణం చేత వీరికి కొంచెం అలా ఊపిరన్నట్టుగా ఉంటుంది. అంటే చాలా బాగుందా, చాలా బాగుందని చెప్పడానికి రాదు. అసలు బాగలేదా, అసలు బాలేదు అని చెప్పడానికి రావట్లేదు. మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు. 2 గ్రహాలే బాగున్నప్పటికీ దశమంలో సూర్యుని యొక్క స్థితి గాని, బుధాదిత్య యోగం గాని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ఇది మీ మానసికమైనటువంటి దృఢత్వాన్ని తెలియజేస్తోంది, ఉద్యోగంలో ఉన్నత స్థితిని తెలియజేస్తోంది, కీర్తి ప్రతిష్టల్ని తెలియజేస్తోంది. మీ జీవనాధారం ఏదైతే ఉందో, ఉద్యోగమా వ్యాపారమా, దాన్ని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చే విధంగా, అంటే 1కి 2 ఆదాయాలు ఏర్పడే విధంగా తయారవుతోంది. ఉన్నతి ఉంది, ఆదాయము పెరుగుతోంది, చక్కటి డెవలప్మెంట్, అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే ఏదైనా సువర్ణ ఆభరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత చాలా బాగున్నాయండి బంధుత్వాలు అని చెప్పడానికి రావట్లేదు. ఇక సంతాన రీత్యా అయితే పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో కూడా అలాగే ఉంది. అంతగా అనుకూలత లేనప్పుడు ఏ అంశమైనా, ప్రతి హౌసు చాలా అంశాలని తెలియజేస్తూ ఉంటుంది జాతక చక్రంలో. వ్యతిరేకత అనేది అన్ని అంశాలలోనూ వస్తుందా అంటే అసలు గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నప్పుడు అన్ని అంశాలలోనూ వస్తుంది. కాకపోతే ఎవరికి వాళ్ళకి రిలేటెడ్గా వస్తుంది. కాబట్టి ప్రతి అంశము కూడా వారి వయసుకి తగిన విధంగా ప్రతి అంశాన్ని తీసుకుని జాగ్రత్తలతో కూడుకొని ముందరికి వెళ్తూ ఉండాలి అని చెప్పి మనకి ఈ రోజున ఉన్నటువంటి రాశి చక్రం తెలియజేస్తూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయలేని వారు కనీసం వినండి. అలాగే దానం చేయడానికి ధాన్యాలు కూడా దానం చేయడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ, ప్రతి అంశంలోనూ ఓర్పుగా ఉండి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితంతో వెళ్తూ ఉంటే మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.